ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ప్రతి ఒక్కరూ బిజీ జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు బిజీ జీవితాలు గడుపుతూ ఉంటే దాన్ని మనం కొంతమంది ఆన్లైన్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చి వంట చేసుకునే టైంలో మనం ఆర్డర్లు చేస్తున్నామండి. స్విగ్గీలో కావచ్చు, జొమాటో కావచ్చు, ఇంకా వేరే దాంట్ల మీద కూడా మనం ఆర్డర్ చేస్తున్నాం. అట్లా ఆర్డర్ చేసే వాళ్ళకు ఇంకా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బాధడండి. ఎందుకంటే జిఎస్టీ 18% వసూలు చేస్తున్నారు డెలివరీ ఛార్జీలపై. ఏమిటంటే దాంతో హోమ్ డెలివరీ సర్వీసులు కూడా ఇంకా మనకు ఊహకు అందరింత రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 80 నుంచి 90 రూపాయలు మనకు ఛార్జీలు పేరుతో వసూలు చేస్తున్నారు. అయినా ఇంకా 18% పెంచి కేంద్రం యొక్క జిఎస్టీతో ఇంకా 18% జిఎస్టీ వసూలు చేస్తున్నారు. దీని మీద ఈ ప్రభావం కస్టమర్ల మీద భారం వేయాలని స్విగ్గీ, జొమాటో వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీంతో ఇంకా ప్రీమియం ఇంకా రేట్లు ఎక్కువ పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డరా ఇంకా మీకు ఒక బాధడండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ డెలివరీలో ఈ డెలివరీ ఛార్జీలపై 18% జిఎస్టీ విధింపు చేసింది. ఈ నెల 22 నుంచి ఇంకా ఆన్లైన్లో ఫుడ్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు చేసుకునే వాళ్ళకు ఇంకా జిఎస్టీ మటుకు విధింపు ఉంటుంది. దీంతో ప్రీమియం కానున్న హోమ్ డెలివరీ సర్వీసులు కస్టమర్లపై భారం అయినున్న స్విగ్గీ, జొమాటో, లేకపోతే డెలివరీ బాయ్స్కు కమిషన్లో కోతలు. చూడండి, ఆ 18% జిఎస్టీ వాళ్ళు కస్టమర్ల మీద వేయాల, లేదంటే డెలివరీ బాయ్ల మీద కమిషన్లో కట్ చేయాలి. అలా కట్ చేస్తే వాళ్ళు మేము ఉపాధి కోల్పోతామంటూ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కూడా ఒకసారి మనం చూద్దాం. ఏమిటంటే జిఎస్టీ 2.0 ద్వారా సామాన్యులకు గొప్ప ప్రయోజనాలు తీసుకొచ్చామంటూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఊదరగొడుతున్నది. స్లాబులతో పాటు ట్యాక్సులను కూడా తగ్గించినట్లు పైకి ప్రచారం చేసుకుంటున్న కేంద్రం ఇదే సమయంలో కనిపించిన విధంగా కొన్ని భారీ వాతలకు తెగబడింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, మ్యాజిక్ పిన్ వంటి ఫుడ్, కిరాణా సర్వీసులు అందించే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు అందించే డెలివరీ సర్వీసులపై కేంద్రం తాజాగా 18% జిఎస్టీ విధించింది. చూడండి, ఈ నెల 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. పెరిగిన డెలివరీ ఛార్జీలను కస్టమర్ల నుంచి ఆయా సంస్థలు వసూలు చేయనున్నాయి. అంటే కేంద్రం తాజా నిర్ణయం అంతిమంగా వినియోగదారులపై భారాన్ని మోపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చూడండి, ఈ 18% జిఎస్టీ ఎవరి మీద వసూలు చేయాలి? వాళ్ళేమో కస్టమర్ల మీద అంటున్నారు, లేకపోతే డెలివరీ బాయ్ల మీద కోత, వాళ్ళకు వచ్చే కమిషన్లో కోత విధించాలని అంటున్నారు. ఇట్ట చేసి కేంద్రము సేఫ్ అయింది, ఆ సంస్థలు కూడా స్విగ్గీ కానీ జొమాటో ఇవన్నీ సేఫ్ అయినాయి. కానీ డెలివరీ బాయ్ మీదన్నా కట్ చేయాలి, లేదు వినియోగదారుల మీదనే వేయాలి. చూడండి, ఆన్లైన్ ఆర్డర్లో చేసుకుంటే వాళ్ళకందరికీ హెచ్చరిక ఇది. ఎందుకంటే ఇంతకుముందు 80 రూపాయలు ఉంటుంది సర్వీస్ ఛార్జ్ అనుకుంటే, దానికి 18%తో తేల్చుకుంటే మనకు 94 రూపాయల వరకు ట్యాక్స్ పడుతుంది. 94 రూపాయలు కస్టమర్ నుంచి వసూలు చేయగలుగుతారు. స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారానికి సంబంధించి బెస్ట్ ప్రైజ్తో పాటు ప్లాట్ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజు, ప్యాకేజింగ్ ఛార్జీలు, కన్సలేషన్ ఫీజు, రెయిన్ ఫీజు, ట్రాఫిక్ ఫీజు పేరిట ఏవేవో పేర్లు చెప్తూ వినియోగదారు నుంచి ముబ్బడిగా ఛార్జీలను వసూలు చేసేవి. అయినప్పటికీ నగరాల్లో పెరిగిన ట్రాఫిక్, సమయభావం వంటి కారణంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేవి. దీనికి తోడు డెలివరీ ఛార్జీలపై ఇప్పటి వరకు జిఎస్టీ లేకపోవడంతో
కస్టమర్లకు ఒక విధంగా కొంత మొత్తంలో ఊరట దక్కేది. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ పడింది. అంటే డెలివరీ యాప్స్ వసూలు చేసే డెలివరీ ఫీజుకు ఈ పన్ను అదనంగా చేరింది. అంటే హోమ్ డెలివరీ సేవలు ఇప్పుడు మరింత ఖరీదుగా మారినట్టు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఉదాహరణకు ఏవైనా ఈ కామర్స్ సంస్థ గతంలో డెలివరీ ఫీజు 80 రూపాయలుగా వసూలు చేస్తే ఇప్పుడు అది జిఎస్టితో కలుపుకొని 94 రూపాయల వరకు చేరుతుందనేది తెలుస్తుంది. చూడండి, దీనివల్ల ఆన్లైన్ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో కావచ్చు, పొద్దున్నే డ్యూటీలకు వెళ్ళి నైట్ పూట ఇబ్బందులై హెల్త్ ప్రాబ్లం కావచ్చు, చేసుకునే వాళ్ళకు ఆన్లైన్లో చేసుకునే అలవాటైంది. ఈ ఆన్లైన్ దాన్ని వాళ్ళు ఆ సమస్యలు స్క్యాచ్ చేసుకుంటున్నాయి. క్యాచ్ చేసి వినియోగదారుడి మీద ఇంతకుముందు ఈ పెద్ద ఎత్తున వేసేటి ఫీజులు వేసేటి. ఎందుకంటే అప్పట్లో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే రెస్టారెంట్లు, డెలివరీ ఫీజులు, ప్యాకేజ్ ఫీజులు, అన్నీ ఏ ఫీజు అయినా ఈ ట్రాఫిక్లో తీసుకురావడం కష్టమే కదా, పోనీలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కస్టమర్లకు మళ్ళీ 18% జిఎస్టీ యాడ్ అయింది. అంటే 18% జిఎస్టీ వీటికి యాడ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఆర్డర్ మీద 80 నుంచి 90 రూపాయల వరకు కస్టమర్లకు అదనంగా పడనున్నది. ఈ నెల 22 నుంచి ఈ 18% జిఎస్టీ విధిస్తారు. అప్పటి నుంచి ఇది వినియోగదారుడి మీద పడుతుంది. డెలివరీ ఛార్జీలపై కేంద్రం 18% జిఎస్టీని విధించింది. డెలివరీ యాప్స్ ఈ భారాన్ని కస్టమర్లకే బదిలీ చేయవచ్చు. లేకపోతే ఆహారము లేదా వస్తువులను డెలివరీ చేసే క్యాప్టన్ల డెలివరీ బాయ్స్ కమిషన్లో కోత విధించవచ్చు అని ఫుడ్ డెలివరీ యాప్కు చెందిన ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడారు. చూడండి, ఆ 18% కస్టమర్ల నుంచి అయినా వసూలు చేసుకోవాలా, లేదు డెలివరీ సప్లై చేసే వాళ్ళ మీద. కానీ వాళ్ళు మటుకు బరాయించారంట. ఎవరు? స్విగ్గీ, జొమాటో వాళ్ళు మటుకు 18% జిఎస్టీ వాళ్ళు బరాయించుకోరంట. కస్టమర్ల మీదన్నా తోసేయాలా, డెలివరీ చేసే వాళ్ళ మీదన్నా వాళ్ళ కమిషన్ కట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు మనకు తెలిసింది. దీనివల్ల ఆన్లైన్ ఆర్డర్లు తగ్గే ప్రమాదం ఉందనేది కూడా ఈ డెలివరీ బాయ్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అంతిమంగా తమ ఉపాధికే ప్రమాదకరంగా మారొచ్చునని చెప్తున్నారు. పెంచిన జిఎస్టీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి బదులు తమ కమిషన్లో కంపెనీలు కట్ చేసుకుంటే ఆర్థికంగా తామే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, కేంద్రము దీని మీద 18% జిఎస్టీ మీద పునరాలోచించాలనేది కూడా కస్టమర్లు కావచ్చు, డెలివరీ బాయ్లు కావచ్చు, డెలివరీ సంస్థలు కావచ్చు, రెస్టారెంట్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ ఇంకోటి ఏమిటంటే రోజు వినియోగించే ఎయిర్ ఆయిల్, సబ్బులు, పేస్ట్ పౌడర్లు, షాంపూలు, టూత్ పేస్ట్లపై ఉన్న 18% జిఎస్టీని 5% కుదించిన కేంద్రం అదే కేటగిరీకి చెందిన డిటర్జెంట్, బట్టల సబ్బులు, సర్పు, లిక్విడ్, ఎయిర్ డై వంటి కాస్మోటిక్స్పై జిఎస్టీని 18%గానే ఉంచడంపై సర్వత్రా విమర్శలు ఎక్కువవుతున్నాయి. చూడండి, కొన్నిటి మీదేమో 5% చేసింది, కొన్నిటి మీదేమో అట్లే 18% ఉంచింది. ఎగ్జాంపుల్ బట్టలు సబ్బులు, మన వాషింగ్ మెషిన్లే సర్పు, లిక్విడ్, ఎయిర్ డై, ఎంట్రికలకు వేసుకునే ఎయిర్ డై, కాస్మోటిక్స్పై జిఎస్టీని అట్లే 18% ఉంచింది. ఈ నిర్ణయం తమకు షాక్ ఇచ్చిందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. డిటర్జెంట్లపై జిఎస్టీని తగ్గిస్తే పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, ఈ డెలివరీస్ ఇది ప్లస్ ఈ బట్టల సోపుల మీద కూడా కేంద్రం పునరాలోచించాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.